ఈ సండే లెగ్ పీసులు ఫ్రై అయితే చేశానండి. లెగ్ పీసులు ఫ్రై తక్కువ ఆయిల్తో సింపుల్గా ఇలా అయితే చేసేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపించేస్తాను. నేనైతే ఒక 4 లెగ్ పీసులు తీసుకున్నానండి. ఇవి కొద్దిగా చికెన్ కూడా తీసుకున్నాను. 1 కేజీ దాకా ఉంటుందండి. చూసారు కదా, చక్కగా ఇలా నాట్లు పెట్టుకుంటే లోపలికి మసాలా అంతా కూడా వెళ్తుందనమాట. శుభ్రం చేసిన లెగ్ పీసుల్లో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడగా సాల్టు, కారం, ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక 1.5 స్పూను ధనియాల పొడి వేస్తున్నానండి. జీలకర్ర ధనియాల పొడి దంచిందండి. అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఒక చిన్న స్పూన్ తోటి కొద్దిగా కసూరి మేతి వేసి, చికెన్ ఆచి మసాలా అండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మసాలా వేస్తే. మొత్తం ఒక్కసారి ఇలా చేత్తో రఫ్ చేసుకుంటూ చికెన్ పీసెస్కి బాగా మసాలా అంతా లోపల వరకు వెళ్ళేలాగా పట్టించేసానండి. ఇలా పట్టించిన చికెన్ మసాలా పీసుల్ని ఒక అరగంట పక్కన పెడితే ఉప్పు కారం బాగా పడుతుందండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టిన చికెన్ పీసెస్ని ఒకటి ఆయిల్లో అయితే వేసేస్తున్నానండి. ఇలా చూసారు కదా ఎంత బాగా అయితే చికెన్కి మసాలా పట్టేసిందో. ఒకటి మొత్తం ఆయిల్లో ఇలా పేర్చేసానండి. ఇలా పేర్చిన తర్వాత వాటిని అస్సలు కదపకూడదండి. మూత పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేశాను. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత మూత తీసాను. వెనక్కి టర్న్ చేస్తున్నానండి, అంటే రెండో పక్కకి తిరగవేసేస్తున్నాను. ఇలా చక్కగా మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకోవాలి. ఇంకొక 10 నిమిషాలు మంట చిన్నగా పెట్టి మూత పెట్టేశానండి. చూసారు కదా, లెగ్ పీసులు అయితే ఫ్రై రెడీ అయిపోయింది. చక్కగా ఎంత చక్కగా లెగ్ పీసులు ఏగాయో చూసారా. తక్కువ ఆయిల్తో ఇలా లెగ్ పీసుల్ని ఫ్రై చేసేసుకోవచ్చండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లి కొంచెం కరివేపాకు అయితే వేసానండి. ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపి నేనైతే వాటిని ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇలా సర్వ్ చేసుకుని ఉత్తి నోటిని కూడా తినొచ్చండి. అలాగే రసంలోకి పప్పుచారులోకి కూడా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. ఎంత మెత్తగా కుక్ అయిందో చూసారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.